ఈ రోజు ఏంటో తెలియదు కానీ ఒకటి అనుకుంటే ఇంకోటి జరిగింది. ఇంకేం చేసేది ఏం చేయలేక ఇంకా మార్నింగ్ అయితే చియాసీ వాటర్తో అయితే ఇంకా నా డే అయితే స్టార్ట్ చేసా. ఇంకా ఫ్రిడ్జ్లో చూసుకునే ఉంది ఎగ్స్ లేవన్నమాట బాయిల్ చేసుకుని తినడానికి. ఇంకేం చేస్తా తప్పదు కదా. ఇంకా అమ్మ అయితే సేమియా ఉప్మా చేసింది బ్రేక్ఫాస్ట్లోకి. ఇంకా దాంతోనే అయితే అడ్జస్ట్ చేసుకున్నా. ఇంకా ఆఫ్టర్నూన్ అయితే ఈరోజు ఫ్రైడే కాబట్టి నమాజ్కి వెళ్ళడానికి ఇంకా రెడీ అయిపోయి నమాజ్కి వెళ్ళిపోయి వచ్చేసా కూడా. మళ్ళీ వచ్చాక గుర్తొచ్చింది నేను చికెన్ చేసుకోలేదు అని. ఇంకా మళ్ళీ ఏం చేసేది ఏం లేక అమ్మ సంగటి బెండకాయ కూర అవి చేసింది. ఇంకా కర్డ్ మామిడికాయ ఉంటే ఇంకా దాంతో అయితే అడ్జస్ట్ చేసుకొని ఇంకా తినేసా అన్నమాట. ఇంకా నమాజ్కి వెళ్ళి వచ్చి కూర్చొని ఉంటే మా జైద్ గారు నా దగ్గరికి వచ్చి ఏమో చెప్పాలని ట్రై చేస్తా ఉన్నాడు. బట్ నాకైతే అర్థం కావట్లా. 2-3 సార్లు పైకి ఎక్కి ఏమేమో చెప్తా ఉన్నాడు. నాకు ఏం అర్థం కాక ఏంద్రా అంటా ఉన్నా. ఫైనల్ గా నాకు అర్థమైంది వాడు నా ఒళ్ళో పడుకోవాలంట. ఇంకా పడుకోబెట్టుకోలేదని పక్కన ఆనుకొని వచ్చి పడుకొని ఎంజాయ్ చేస్తా ఉన్నాడు. ఇంకా వాడిని అట్లా పడుకోబెట్టుకొని ఇంకా ఈవినింగ్ అయితే బనానా అయితే తీలేసి మనం పీలేరుకి వెళ్ళాలి కదా. ఇంకా పీలేరుకి వెళ్ళి ఇంకా వర్కౌట్స్ అన్ని కంప్లీట్ చేసుకుని ఇంకా ఇంటికి వచ్చి మార్నింగ్ నుంచి ప్రోటీనే తినలేదు అసలు సరిగ్గా. అందుకని అయితే మొత్తం ఒకేసారి అయితే చికెన్ అయితే చేసుకుంటా ఉన్నా. ఇంకా చాలా బాగా కుదిరింది చికెన్ ఫ్రై అనేది. టేస్ట్ మాత్రం వేరే లెవెల్ అసలు. ఇంకా ఫైనల్ గా అయితే చపాతి కుకుంబర్ అండ్ చికెన్ ఫ్రైతో అయితే డిన్నర్ అయితే వేరే లెవెల్గా తిన్నా. నాకు చాలా అంటే చాలా టేస్టీగా అనిపించింది. ఇంకా పడుకునే ముందు అయితే రోస్టెడ్ చనా అయితే తినేసి గుప్పెడు ఇంకా పడుకునేసా అనమాట. సో ఇలా జరుగుతూ ఉంది. ఏం చేద్దాం.